నమస్కారం. నేను ఇవాళ పూరి జగన్నాథుడి గుడి గురించి చెప్పబోతున్నాను. ముందు ఆ గుడి ఎక్కడుందో తెలుసుకుందాం. ఆ గుడి భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రంలో బే ఆఫ్ బెంగాల్ సీ దగ్గర ఉంది. ఆ గుడి ప్రధాన దేవతలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. ఆ గుడి చాలా విచిత్రంగా ప్రతిష్ఠపడింది. మనము ఎలా ప్రతిష్ఠింపబడిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో జనమేజయ మహారాజు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయనకి జగన్నాథుడు స్వప్న దర్శనం ఇచ్చి ఇలా చెప్తారు, నేను దారువు రూపంలో వస్తాను, నువ్వు నన్ను చెక్కి ఒక గుడి కట్టించు అని చెప్తారు. చెప్తే అప్పుడు ఆ దారుని వెళ్ళి లాగితే అప్పుడు ఏ ఒక్క ఇంచు కూడా కదలకపోతే మళ్ళీ జగన్నాథుడు స్వప్న దర్శనం ఇచ్చి ఏం చెప్తాడంటే, నా భక్తుడు నేను చెరసాల్లో వేశావు, అందుకనే ఇది జరగట్లేదు అని చెప్తాడు. అప్పుడు చెప్తే అంతటి మహారాజు వచ్చి క్షమాపణలు అడిగి కాళ్ళ మీద పడితే అప్పుడు ఇంకా ఆయన దారువుని మంచిగా లాగి దాన్ని చెక్కిపిస్తే ఇన్ని శిల్పులు వచ్చినా కానీ వాళ్ళ పనిముట్లు ఇరిగిపోసాగినాయి. అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తే వచ్చి ఇలా ఒక శిల్పి రూపంలో వచ్చి చెక్కారు. ఒక ఆజ్ఞ పెడతారు చెక్కే ముందు. ఆ ఆజ్ఞ ఏంటంటే, మహారాజా మీరు నన్ను కొన్ని రోజులు తలుపేసేసేసి ఉంచండి, నేను చెక్కిన తర్వాత వస్తాను అని చెప్తే సరే అని చెప్పేసేసి రోజు ఆ పని చేస్తున్న శబ్దము వస్తూ ఉండేది. కానీ ఒకరోజు శబ్దం రాలేదు. అప్పుడు జనమేజయ మహారాజు వాళ్ళ వైఫ్ గుండీచా ఇలా డౌట్ వస్తుంది ఆమెకి. అమ్మ మనసు కదా, అందుకని తలుపులు తెరిపిస్తే అప్పుడు అక్కడ విష్ణుమూర్తి ఉండరు, ఏ శిల్పి ఉండకపోతే అప్పుడు గుండీచా ఇంకా జనమేజయ మహారాజు చాలా బాధపడతారు. అప్పుడు మళ్ళీ జగన్నాథుడు స్వప్న దర్శనం ఇచ్చి ఏం చెప్తారంటే, ఇది జరగాల్సినదే, ఇది నీ తప్పేం కాదు అని చెప్పి ఇంకా సరే అని అంటారు. ఇప్పుడు ఎందుకో చెప్తారు. ఎందుకంటే పూర్వకాలం ద్వాపర యుగంలో కృష్ణుడి ముద్దు ముచ్చట్లు చెప్దామని రోహిణీదేవి అనుకుంటుంది. అందుకని దానికి ఎవ్వరూ వినకూడదని సుభద్రాని కాపలా పెడితే అప్పుడు సుభద్ర వింటూ మంచిగా కాపలా కాస్తూ ఉంటుంది. ఏ శబ్దం రాకుండా కృష్ణుడు ఇంకా బలరాముడు వెనకాల వచ్చి ఇంకా ఏం చెప్పారంటే, ఇలా వింటూ ఉన్నారు. వాళ్ళు ఆత్రంగా చూస్తున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు అని. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆత్రంగా చూశారంటే వాళ్ళ కళ్ళు పెద్దగా అయిపోయినాయి, ఇంకా చిన్న మనుషుల్లాగా అయిపోయారు. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు మనుషుల్లాగా మారిపోయారు, వెళ్ళి పారిపోయారు. అప్పుడు రోహిణీదేవి ఏమనుకుంటుందంటే, ఆహా, ఈ మంచి దర్శనం అందరికీ కలిగితే ఎంత బాగుండో అని అనుకుంటుంది. అందుకనే మనం ఇప్పుడు చూస్తున్నాం మంచి జగన్నాథుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని. జై జగన్నాథ్.